టెంపుల్ లోపలికి వెళ్తాం. దీనికి టికెట్ తీసుకోవాలంట. ఏమో టికెట్ ఎంత ఉంటుందో ఐడియా లేదు, కానీ బట్ టికెట్ తీసుకుంటేనే పంపిస్తారు కదా, సో టికెట్ తీసేసుకోవాలి. అది మన టెంపుల్ గోపురం అంటాం కదా, అది మనం దగ్గరకు వచ్చేసాం. ఇది మన రాజారాణి మందిర్. అది సీటింగ్ కోసం చైర్స్ అనమాట. మాకు ఎక్కువ టైం లేదు కాబట్టి ప్యాకేజ్ తీసుకున్నాం. వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అంతా ప్రొహిబిటెడ్ అనమాట. సో నేను వీడియో లోపల కవర్ చేయలేదు. అసలు లోపల ఏమీ లేదు, ఇట్స్ జస్ట్ ఎంటీ. ఏమో చదివేంత టైం కూడా లేదు. ప్యాకేజ్ కదా. సో గాయస్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ అలా టెంపుల్ చుట్టూ మీకు ఒక రౌండ్ తీసుకెళ్ళి చూపిస్తాను అనమాట. సో లెట్స్ జస్ట్ గో ఫర్ అ వాక్. అండ్ ఈ ఆర్కిటెక్చర్ అంతా బాగుంది కదా గాయస్. మొత్తం పైన కింద క్లోజ్ ఆర్కిటెక్చర్ అంతా బాగుంది. ఇదిగోండి చూడండి, కొన్ని అయితే పగిలిపోయాయి, కానీ మిగతా అవి స్నేక్ గాడెసెస్, నాగ్ దేవత అంటాం కదా. ఆర్కిటెక్చర్ అంతా కూడా బాగుంది, కాకపోతే లోపల మాత్రం బ్లాంక్గా ఉంది. మీతో అది చూపించాలనే ఉంది, కాకపోతే చూపించలేను ఎందుకంటే ఇల్లీగల్ కదా. ఇది ఆర్కిటెక్చర్ నాకు కొంచెం పూరి జగన్నాథ్ టెంపుల్ గుర్తొస్తుంది గాయస్, ఎందుకంటే ఈ కర్వ్స్ అన్నీ కూడా జగన్నాథ్ టెంపుల్లోనే ఉంటాయి. అక్కడ కూడా వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అంతా ఇల్లీగల్, అందుకని నేను చేయలేదు. ఇంకా మనం కోనార్క్లో సన్ టెంపుల్లో చూసినట్టే అక్కడ డ్రాగన్స్ ఉన్నాయి. దాని హిస్టరీ అంతా నేను మీకు కోనార్క్ టెంపుల్ దగ్గర చెప్పాను కదా, సేమ్ హిస్టరీ అనుకుంటా. కాకపోతే ఇది కొంచెం జగన్నాథ్ టెంపుల్లా ఉంది. జగన్నాథ్ టెంపుల్ లానే ఆర్కిటెక్చర్ అదంతా అలానే ఉంది. ఇంకా దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే గాయస్, అక్కడ పైన లయన్ ఈజ్ మాన్యుమెంట్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఎలిఫెంట్ ఈజ్ అ మాన్యుమెంట్ ఆఫ్ వెల్త్ అండ్ ధన్ దౌలత్ అనమాట, మనీ ఇంకా వెల్త్. అండ్ ఇక్కడ కింద ఇది హ్యూమన్ హెడ్, స్ట్రెంగ్త్ అండ్ మనీ లీడ్స్ టు డెత్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్. ఆ మెసేజ్ని ఇవి కన్వే చేస్తాయి అనమాట గాయస్. సో ఇంకా ఇదంతా వరండా అనుకుంటా. ఇది రాజారాణి మందిర్ అంటారు దీన్ని. అండ్ అది మన సిట్టింగ్ ఏరియా.